ఈరోజు ఒక పేరెంట్ ఓల్డ్ పేరెంట్ అండ్ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఈ వీడియో ఆయన కూడా చూస్తుంటాడు. ఆల్మోస్ట్ ఈ 2 ఇయర్స్లో ఆయన ఇప్పుడు ఈరోజు వచ్చిన పర్పస్ ఏంటంటే ఒక కొత్త అడ్మిషన్ కోసం. ఈ 2 ఇయర్స్లో ఆయన ఒక 5 అడ్మిషన్స్ ఇచ్చాడు. నేను హార్డ్ కోర్ అభిమాని అని నేను అన్నాను కానీ మాస్టర్ మైండ్స్కి, బట్ మాస్టర్ మైండ్స్కి ఒక వెల్ విషర్ ఆయన. బట్ ఒక చిన్న పెయిన్ ఏంటంటే ఆయన అడ్మిషన్ ఇవ్వాలి అంటే, అడ్మిషన్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను కలవాలి, ఆ పేరెంట్తో మాట్లాడాలి. అలానే ఆయన తీసుకొచ్చినటువంటి పేరెంట్ ఉంటాడు కదా అడ్మిషన్ కోసం, అతనికి కూడా నా అపాయింట్మెంట్ ఇవ్వాలి. సో అడ్మిషన్ ఇవ్వాలి. మాస్టర్ మైండ్స్లో కండిషన్ ఏంటంటే నేను ఇన్ పర్సన్ ఒక 5 మినిట్స్ అన్న టైం ఇచ్చి ఆ పేరెంట్ని విష్ చేయాలి. దాంతోపాటు కొత్త అడ్మిషన్కి ఎవరైతే వచ్చారో న్యూ ఆస్పిరెంట్ అతనికి కూడా టైం ఇవ్వాలి. ఇది సో మాటల మధ్యలో కాన్వర్జేషన్లో నేను తనతో షేర్ చేసుకున్న కొన్ని థాట్స్ వెరీ ఫ్యూ మినిట్స్లో కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సార్ ఆ పేరెంట్తో నేను మాట్లాడింది. సార్ టఫ్గా ఉంది సిచ్యువేషన్, టఫ్గా ఉంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. నా ఫ్రెండ్స్లో చాలామంది ఎంపీసీ బైపీసీ కాలేజీలు నడుపుతూ నాకంటే తక్కువ కష్టంతో చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఇంకొంతమంది ఫ్రెండ్స్ స్కూల్స్ నడుపుతున్నారు, సిబిఎస్ఈ స్కూల్స్, స్టేట్ బోర్డ్ స్కూల్స్, నాకంటే తక్కువ కష్టంతో కంఫర్టబుల్గా ఉన్నారు. మరికొంతమంది ఎంపీసీ బైపీసీ అలానే స్కూల్స్ రన్ చేస్తూ నా అంత కష్టపడుతూ నాకంటే కంఫర్టబుల్గా ఉన్నారు. బట్ నేను ఏదైతే స్లోగన్ తీసుకున్నానో, ఏ గోల్ అయితే నేను పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేశానో 2002లో అదే గోల్కి ఇప్పటికీ కమిటెడ్గా కామర్స్ కోసమే వర్క్ చేస్తున్నాను సార్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ కామర్స్. అండ్ థ్యాంక్స్ టు మై టీమ్ మెంబర్స్ అండ్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ మెంబర్స్. ఇలాంటి టఫ్ టైంలో కూడా ఓన్లీ కామర్స్ కోసమే పనిచేయటం అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్. ఇప్పుడు మా టీం మెంబర్స్కి ఇప్పుడు ఇంకాస్త నేను బెటర్గా హ్యాండ్ చేయగలిగాను అనుకో, లైక్ స్కూల్స్ అండ్ కాలేజెస్ హూ ఆర్ ఇంటూ ఎంపీసీ అండ్ బైపీసీ, నేను మా టీం మెంబర్స్కి ఇంకాస్త బెటర్గా పే చేయొచ్చు. సో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు, దే ఆర్ లూజింగ్ సమ్ ఆపర్చునిటీస్ నాతో ఉండి. అలానే మేము కూడా ఎంపీసీ బైపీసీ లాంటి క్రేజ్ ఉన్న కోర్సెస్, కమర్షియలీ వైబిలిటీ ఉన్నటువంటి కోర్సెస్ లేదా స్కూల్స్ లైక్ స్టేట్ బోర్డ్ స్కూల్స్ ఆర్ సిబిఎస్ఈ స్కూల్స్ స్టార్ట్ చేయకుండా ఏ ఉద్దేశంతో అయితే మాస్టర్ మైండ్ స్టార్ట్ చేసామో ఎక్స్క్లూజివ్లీ ఫర్ కామర్స్ కోర్సెస్ అని, అదే ఉద్దేశానికి స్టిక్ అని ఉండటం వల్ల ఈవెన్ వీఆర్ లూజింగ్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ మేనేజ్మెంట్. అయినా కూడా అనుకున్న సిద్ధాంతానికి, అనుకున్న ఆబ్జెక్టివ్కి ఏ విజన్తో అయితే పెట్టామో, ఏ మిషన్తో అయితే పెట్టామో మాస్టర్ మైండ్స్ అదే మిషన్ కంటిన్యూ చేస్తున్నాం సార్ అన్నాను. పేరెంట్ చాలా అప్రిషియేట్ చేశాడు. ఎస్ మోహన్ గారు, కరెక్ట్ మీరు చెప్పింది. ఇలాంటి టఫ్ టైంలో కూడా మీ గోల్ మార్చుకోకుండా, మీ ఆబ్జెక్టివ్ మార్చుకోకుండా, అదే ఆబ్జెక్టివ్ అదే గోల్తో మీరు అదే ఆబ్జెక్టివ్ అదే గోల్ కోసం ఫైట్ చేస్తున్నారు. దో ఇట్ ఈస్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్ అని చెప్పి అప్రిషియేట్ చేశారు. సెకండ్ థింగ్, ఆ పేరెంట్కి నేను చెప్పాను, సార్ జనరల్గా మేము ఒక డెసిషన్ తీసుకున్నామంటే ఆ డెసిషన్కి 99.99% కట్టుబడి ఉంటాం. విల్ స్టిక్ టు దట్ డెసిషన్. ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ అనుకుందాం, కామర్స్కే కట్టుబడి ఉన్నాం. జిఎస్టీ, వి మేడ్ ఎ స్టేట్మెంట్ టు ద డిపార్ట్మెంట్, జిఎస్టీ డిపార్ట్మెంట్కి ఏం చెప్పామంటే జిఎస్టీ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు ఏమన్నారంటే లేదు ఇట్ ఈస్ అప్లికబుల్ అండ్ యూ నీడ్ టు కలెక్ట్ ఇట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండ్ యూ నీడ్ టు మేక్ ద పేమెంట్ ఆఫ్ జిఎస్టీ టు ద గవర్నమెంట్ అన్నారు. మేము చెప్పింది ఏంటి, జిఎస్టీ అప్లికబుల్ కాదు, thereby we are not liable to collect it from the students. ఈ మాటకి కట్టుబడి we went up to High Court and we have been making the payment of GST. We have been making the payment of GST since from so many years out of our pocket. సో డిపార్ట్మెంట్కి చెప్పిన మాట ఏంటి, జిఎస్టీ అప్లై కాదు, కానీ మీరు కట్టమంటున్నారు కాబట్టి సిన్స్ యూ హ్యావ్ బీన్ ఇన్సిస్టింగ్ అస్, మీరు పెనాల్టీ వేయచ్చు, ఇంట్రెస్ట్ వేయచ్చు, వాటిని చేయటం కోసం, వాటి నుండి ఎస్కేప్ అవటం కోసం మేము కట్టేస్తాం అవుట్ ఆఫ్ అ పాకెట్ అండ్ వీ గో ఫర్ ఎ లీగల్ బ్యాటిల్ అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి ఫైట్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మేము పే చేస్తుంది అవుట్ ఆఫ్ అ పాకెట్ ఫ్యూ క్రోర్స్, నాట్ ఫ్యూ ల్యాక్స్. ఇది అని చెప్పి ఆ పేరెంట్కి నేను చెప్పడం జరిగింది. సో స్టాఫ్కి, స్టూడెంట్స్కి కూడా ఈ థాట్స్ షేర్ చేసుకుంటే మాస్టర్ మైండ్స్ గురించి, మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్ గురించి తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ థాట్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.